the real struggle setting up the camera. Hello everybody, this is day 11 of January. Hello everybody, it's January 11, 2024. ఒక నిమిషం ఆగండి రా, ఇదో ఈ స్క్రీన్లో డిస్ప్లే కనబడుతుంది. ఇవాళ ఏం వారం అక్క? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూస్తానే నిన్ను. ఓకే, టుడే ఈజ్ January 11, 2024. థర్స్డే. గురువారం అని వస్తుంది. ఇంగ్లీష్ పీస్ వాడదాం మధ్య మధ్యలో. సో ఈరోజు మేము పొద్దుగాల 7:30 కల్లా రెడీ. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఓ పక్కన ఒక పెద్ద మనిషి మాట్లాడుతుందని లేదు నీకు. ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అట్లా కెమెరా పడేస్తే ఎట్లాగా? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు మేము కొమరం గుంటూరు కారం సినిమాకి వెళ్తున్నాం. నేను రాత్రి తాగలేదు, నువ్వు ఇంకా తాగింది దిగలేదు అని క్వశ్చన్లు అడగమాకు. నేను చాలా అంటే చాలా కాన్షియస్గా ఉన్నా. సో మేము 7:30 కల్లా రెడీ అయ్యి లేచేసి రెడీ అయిపోయిన తర్వాత 7:30 బయటకు వచ్చేసి డ్రైవ్ చేసుకుంటూ ఒంటరిగా వెళ్తున్నాం కదా. ఎనహామ్ వెళ్తున్నాం. ఎనహామ్ మూవీ థియేటర్కి వెళ్తున్నాం గుంటూరు కారం సినిమా చూడడానికి. సో ఆన్ ద వేలో ఒక టెంపుల్ ఉండిద్ది అనమాట, జైన్ టెంపుల్. నేను లాస్ట్ టైం వెళ్ళినా ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్, ఎప్పుడో నాకు గుర్తులేదు. సో మాకు 12:15కి సినిమా ఉంది. మాకు ఇప్పుడు టైం 9 అయ్యింది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ పోతూనే ఉన్నాను, కాఫీలు టీలు తీసుకుని. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి, ఆ తర్వాత సినిమాకి వెళ్ళి, ఆ తర్వాత బిర్యానీ తిన్నీకి వెళ్ళి, ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి, ఆ తర్వాత కూరగాయలు. అంటే మనం మూవీకి బిర్యానీకి మధ్యలో షాపింగ్ వెళ్ళవచ్చు. ఓకే, సో మొత్తానికి ఇన్ని పనులు చేయాలి. అది ఎటేటు క్లమ్జీ అయినా కానీ మొత్తానికి ఆ పనులు అవుతాయి అనమాట. ఈరోజు మనం ఎల్ఏ దగ్గర ఉన్న, ఎల్ఏకి మా ఊరికి మధ్యలో ఉన్న ఒక ఆరెంజ్ కౌంటీ క్రాస్ చేసిన, ఇంకా నాకు మ్యాప్లు గుర్తు రావట్లేదు కానీ వాట్ ఎవర్ ద ప్లేస్ మేము ఆడికే పోతున్నాం. కూరగాయలు తెచ్చడానికి వెళ్తున్నాం, ఆరెంజ్ మూవీ థియేటర్ మూవీ చూడడానికి వెళ్తున్నాం, చీనో హిల్స్ గుడికి వెళ్తున్నాం. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇందని చెప్పచ్చు కదా, ఎందుకు డేటా వేస్ట్ చేస్తున్నాం? నన్ను అడిగావా? వింటున్నావు కదా పక్కనే కూర్చొని. సో ముందు చీనో హిల్స్ టెంపుల్ వెళ్తాం. సో ముందు చీనో హిల్స్ టెంపుల్ వెళ్తాం. ఆరెంజ్లో సెంచురీ థియేటర్ మూవీ వెళ్తాం. ఓకే, అక్కడ నుండి ఆర్టీసీకి వెళ్తాం. అక్కడ షాపింగ్ చేసుకుంటాం, బిర్యానీ తింటాం, కూరగాయలు కొనుక్కుంటాం. వాట్ ఎవర్, దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. మేము ఒక 2-3 monthsకి ఒకసారి ఈ దిక్కు వైపు వస్తాం అనమాట. అది కూడా మా ఇంట్లో ఎప్పుడైతే నాకు చికెన్ మసాలా గరం మసాలా అయిపోతే ఇక పోవాలి అని చెప్పేసి పోతాం. అక్కడి నుంచి నేను పెరుగు కూడా తెచ్చుకుంటా. మా ఊర్లో ఏం దొరకవు, పామ్ స్ప్రింగ్స్లో ఏం దొరకవు. ఎవరైనా షాప్ పెట్టాలి అనుకుంటే స్పైసెస్కి పామ్ స్ప్రింగ్స్లో పెట్టండి. సౌత్ ఇండియన్స్ నేను మా అక్క తప్ప ఎవరు కావాలంటే డాక్టర్లు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళందరూ విజిటింగ్ వస్తారు కదా. మళ్ళీ అయ్యయ్యయ్య ఎందుకు ఇట్లా పడిపోతుంది అలా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్స్ట్రా ఇండియన్ డ్రెస్ తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో ఇట్లా కథలు పడుకుంటూ వెళ్తే రానియర్ అనమాట టెంపుల్స్లోకి. ఆ విషయం నాకు తెలుసు. సో అందుకనే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాచ్ చేసుకున్నాం. మా అక్క వస్తుంది రాదు టెంపుల్కి, తన చాయిస్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ హర్ మూడ్. బట్ నేనైతే వెళ్ళి అట్లా దర్శనం చేసుకుని దేవుడికి వచ్చేస్తాం. షేక్ అంటే స్క్రీన్ అంతా షేక్ అవుతుంది. సో నేను కూడా షేక్ అవుతుంది. సింక్ చేసా చాచా చాచా చూ. అదేం చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. మహేష్ బాబు సినిమాకి వెళ్తే మహేష్ బాబు పాటలు పాడతాను. అంటే మహేష్ బాబుని బ్రెయిన్లో ఎక్కించుకుంటున్నాను నేను. అంటే జనరల్గా నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదు అస్సలు. నేను రజనీకాంత్ ఫ్యాన్,
ప్రభాస్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్, ఇంకా తమిళ్లో ఎవరైనా వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి, విజయ్ తలపతి, కమల్ హాసన్ మర్చిపోయావుగా. ఆయన గురించి చెప్పక్కర్లా. రజనీకాంత్ టైంలో ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్స్. నేను అంతకుముందు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా. పాత సినిమాలో నేను చూసుకుంటాను. ఫస్ట్ ఏఎన్ఆర్ అని ఎందుకు చెప్పానంటే ఏఎన్ఆర్ ఇస్ మై ఫేవరెట్. సినిమాలు నేను చూడటం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, జగ్గయ్య తెలుసా ఓకే. ఆ టైంలో ఎవరైనా శోభన్ బాబు తెలుసా ఓకే. ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చాలా డీసెంట్గా, చాలా ఫ్యామిలీగా, చాలా హోమ్లీగా, చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ సినిమాలో నేను చూసాను. ఇప్పుడు జనరేషన్ సినిమాలు అయితే ఏమైనా నేను చూసాను కూడా నాకు గుర్తులేదు లాస్ట్. ఇప్పుడు ద సీక్రెట్ ఏంటంటే ఈరోజు గుంటూరు కారం సినిమాకి పోతున్నకి మా అక్క పోదామంది. నేను కూడా ఆ దిక్కుపోతే షాపింగ్ చేసుకోవచ్చు, బిర్యానీ తినొచ్చు ఫస్ట్, అందుకని చెప్పి వెళ్తున్నా. కానీ మహేష్ బాబు అంటే నాకేమి సరే వెళ్ళి నేను మూవీకి వెళ్తాను, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. ఆల్రెడీ నేను $10 పెట్టి నా టికెట్ కొడుకున్నాను. ఎందుకు నా టికెట్ వేస్ట్ స్క్రీన్ అక్కడ ఎవరో ఒకరికి నేను డొనేషన్ ఇచ్చేస్తాను టికెట్. అదే ఇండియాలో అయితే ఫస్ట్ డే టికెట్ నేను బ్లాక్ లో అమ్మేదాన్ని ఇట్లాగా. అరే నిజంగా అమ్మేదాన్ని అంటే అమ్మేదాన్ని అనుకో, ఎక్కువ డబ్బులు వస్తాయి. 100 పెట్టి నువ్వు 500 పెట్టి టికెట్ కొన్నావు అనుకో, సినిమా స్టార్ట్ అయ్యే ముందు అక్కడికి వెళ్ళి 1000 1500 అనే ఇచ్చేస్తారు ఫ్యాన్స్. అంటే అట్లా జరగడం నేను చూసా కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లేదు, జస్ట్ చూసినా కాబట్టి. మన టాలెంట్తో ఈజీగా అమ్మేస్తాం టికెట్. ఏమో అందులో పెద్దది గొప్ప విషయం అయింది. మన వాళ్ళు స్టేట్లో అమ్మేస్తున్నాం, మనం ఒక టికెట్ అమ్మలేవా? చూసావా ప్రాస పోనీలేదు. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. నేను డేటా వేస్ట్ చేయాలనుకోవట్లే, ఎందుకంటే ఇంత వీడియో తీస్తుంటే ఇంత ఎడిట్ చేయాల్సి వస్తుంది. అందుకే కట్ బిట్ చేసి వీడియో తీసి కట్ బిట్లో ఎడిట్ చేస్తాం. స్మార్ట్. ఎందుకు ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి? కాదక్క, కట్టేసిన ఇల్లులు ఎన్ని ఉన్నాయి చూపిస్తాం. అరే బాబుజీ, మా ఊర్లో ఇన్ని ఇల్లులు ఉండవురా. ఇన్ని మొక్కలు అడ్డొస్తాయింది చూపిద్దామంటే. నీకంతే అయిపోయింది పండుగ. తర వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. దట్స్ ద టెంపుల్. ఓహో, థ్యాంక్ యూ. మనం ఫస్ట్ టైం రావడం అక్క. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Reach just the word is sarang wrap to cover knees and everything. Okay, need to put my just come on. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ చూడంగానే నా బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని ఆగనండి. డైలాగ్ చెప్పని. టెంపుల్ దగ్గర రాగానే నా బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని ఇట్లా బ్లాస్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. నాకు నిద్ర వస్తుంది. నువ్వు పడుకో, నేను టెంపుల్కి వెళ్ళొస్తాను. ఇట్స్ టైమ్ టు చేంజ్. కార్ అంటం వల్ల నెంబర్ 1 ఫెచింగ్ ఏంటంటే అదొక మినీ హౌస్ అనమాట. మనకి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ క్లోతింగ్ అట్లా చేంజ్ చేసుకుని నువ్వేంటి రిలాక్స్ అవుతున్నావు? రావా టెంపుల్ కి? గుడి నీకు నిద్ర ప్రసాదానికైనా రా అక్క. అక్కడ పెట్టరు వాళ్ళు ప్రసాదం, పులిహార దద్దోజనం పెడతారు అనుకుందాం. అదే లోపల కొనుక్కుంటాం కదా. అబ్బో, కొనుక్కునే ప్రసాదాలు మాకు అక్కర్లేదు. వీడియోస్ తీసుకుని పెట్టుకుందాం. ఎప్పుడైనా టెంపుల్ చూడాలనిపించింది అనుకో, ఈ వీడియో బిట్ చూసుకుంటే సరిపోయింది. ఏమన్నా టాలెంటెడా నేను? లోపల వీడియో రికార్డ్ చేయనీరు అనుకుంటా. ఐ డోంట్ నో, లెట్స్ సీ. ఇంకో 15 minutesలో దర్శనం క్లోజ్ చేసేస్తారట. అదేందో మరి. దట్స్ ద మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఐ మీన్ గుడి లోపలికి వెళ్ళాలి. చాలా అవుతుంది. ఇంకొక 15 minutesలో దర్శనం క్లోజ్ చేసేస్తారట. అంటే ఇప్పుడు మాకు 10 అయింది టైము, 10:15కి క్లోజ్ చేస్తారంట. మరి అదేంటో నాకు తెలియదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చా, ఇప్పుడు మార్నింగ్ వచ్చా. వాట్ ఎవర్, వచ్చా టెంపుల్కి. చాలు పరిగెత్తే సిచ్యువేషన్లో ఉన్నాం, ఎందుకంటే బ్యారికేడ్ పెడుతున్నారు. దర్శనం అయింది, నాకు ప్రసాదం కూడా వచ్చింది. రవ్వ కేసరి చిరియాలు. లాస్ట్ టైం ఏమి ఇవ్వలేదు తెలుసా. నేను నీకు టెంపుల్ వ్యూ చూపిస్తా ఉంటాను. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అదే కంప్లీట్ వ్యూ టెంపుల్కి. నేను ఈ టెంపుల్కి వచ్చేది శివుణ్ణి చూడనీకి.
లిటరల్లీ శివుడితో స్టార్ట్ అయితే సీతారాముడితో ఎండ్ అవుతుంది. మధ్యలో రాధాకృష్ణుడు ఉంటారు, ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఎవరో ఉంటారు, కానీ వాళ్ళు నాకు తెలియదు అనమాట. అంటే వాళ్ళకి నాకు పెద్ద పరిచయం లేదు. అంటే శివుడికి నాకు కూడా పెద్ద పరిచయం లేదనుకో, కాకపోతే శివుడు ఈజ్ అవర్ సౌత్ ఇండియన్ గాడ్ కదా చిన్నప్పటి నుంచి. శివుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, అలాగే రాముడు సీత తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. బట్ నేను లిటరల్గా వచ్చేది శివుడిని చూడడానికి. మిగతా వాళ్ళందరికీ హాయ్ చెప్పి వెళ్ళిపోతా, బట్ శివుడితో మాత్రం కాసేపు కూర్చొని కబుర్లు ఆడతాను అనమాట. అని చెప్పాలి కదా, ఆయనకు అన్నీ తెలుసు అనుకో, బట్ చెప్తా అప్పుడప్పుడు వచ్చి 3 నెలలకు ఒకసారి వచ్చి ముచ్చట్లేట. అరే అక్కడ ఏంద్రా మా అక్క వస్తున్నట్టు నా కోసం వెతుకుతుందా? ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం తెలిపోతుంది, అటు వస్తుందేమో. మా అక్క నాకు అర్ధగంట టైం ఇచ్చింది, అర్ధగంటలో వచ్చేయాలి అని చెప్పి. అరగంట అయిపోయింది కదా, అందుకని ఎత్తుక్కుంటూ వస్తున్నట్టుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐ గాట్ ప్రసాదం ఫర్ యూ. దిస్ ఈజ్ రవ్వ కేసరి. చూసావా, ఇవాళ నాకు ప్రసాదం కూడా వచ్చింది, మా అక్క కూడా వచ్చింది. వాట్ రే, హాఫ్ రవ్వ కేసరి తినేసినాను, నీకోసం తెచ్చిన కళ్ళకత్తుకుంది. అది కూడా తినేసి బాగుంది, మరి అది స్వీట్గా లేదు, రవ్వ కేసరి బాగుంది తిను. అరే కళ్ళకు అద్దుకోవాలిరా ప్రసాదం అంటే. పెట్టేసాను, నేను కార్లో తింటా. నా కోసం ఎత్తుకుంటా, 4 గంట అయిపోయింది. ఏమైపోయింది మోకం చేసుకుంటున్నా. సాయిరా అనవసరంగా నేను ఎక్కువ ఫీల్ అయ్యి మరి కెమెరాలో చెప్పా మా అక్క నేను తప్పిపోయాను అనుకుని ఎత్తుకుంటూ వస్తుందిరా అని. సరే ఇప్పుడు నేను ఏ దిక్కు రావాలి? బ్యారకి ఇప్పుడు ఏంది, నేను అదంతా తిరిగి రావాలా? ఈ నుంచి ఇక్కడ దూకెత్తాగా, అటు నుంచి అటు జంప్ చేస్తే పట్టుకో. వద్దు వాళ్ళి మళ్ళీ ఎవరన్నా చూసారనుకో అనవసరంగా క్రాస్ చేస్తే సరిపోతుంది, నువ్వు పట్టుకో. అది కొంచెం దూకడంటే దూకడం కాదు, ఇదే మహేష్ బాబులు ఇట్లా దూకుతున్నా అనుకున్నా ఏంటి, టాలెంట్ ఉండాలి. ఇట్లా ఎత్తుకున్నామా, ఈ దిక్కులో నుంచి దూకినామా, వచ్చేసినామా బయటికి. సింపుల్ రా. ఇప్పుడు లేదంటే ఆ కిలోమీటర్ అంతా ఎవరు తిరిగి వస్తారు? లోపల స్వీట్ షాప్, చెకోడీల షాప్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే నాకు వీళ్ళ స్వీట్స్ అంత స్వీట్ ఏమి ఉండవు, ఒక మాదిరి స్వీట్ ఉంటాయి, మన స్వీట్లో ఉండవు. సో దానికన్నా మనం ఆర్టీసీ వెళ్ళినప్పుడు కొనుక్కోవడం బెటర్. అందుకే వచ్చేసిన నేను. మీకు అదంతా ఎందుకు చూపించడు, వేస్ట్. ఎట్లాగో మీరు ఇక్కడికి వచ్చి అట్లాగా ఆ స్వీట్లు కొనుక్కోరు, నేను కూడా తిన్ను. మనం కూడా షాపింగ్ వెళ్దాం. ఇక భక్తి టైం ఈజ్ అయిపోయింది, నవ్ ఇట్స్ ముక్తి టైం. ఎట్లాగా వచ్చినాం లోపలికి. ఇదే స్వీట్ స్టోర్, ఐ మీన్ అంటే స్వీట్ హాట్ క్యాంటీన్, వాట్ ఎవర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. పొద్దున్నే గుడికి వచ్చామా, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నామా, దర్శనం చేసుకున్నామా, మధ్యాహ్నం అయిందా మటన్ వేసినామా. మటన్ బిర్యానీ వేస్తే ఇవ్వాలి నేను. ఏంటరా నా చేతులు మాత్రం ఎంత చల్లగా ఉన్నాయో. ఈ చెట్టు చూడు. ఏ చెట్టు చూడమంటావు, ఇన్ని చెట్లు ఉన్నాయి. ఈకలు పైన కోళ్ళగా చెట్టు మొత్తానికి ఆకులు బిగేశారండి. అరే మీరు ఒక పాలి రోడ్డు చూస్తూ ఉండండి, ఇప్పుడు వస్తాను. ఆ టెంపుల్కే మనం వెళ్ళినాం, ఈ టెంపుల్కి. బాయ్ చెప్పండి. ఇక టీ ఇంకా ఉందా? ఓ వేడిగా ఉంది, చల్లగా కావాలి. నాకేంటి అంతా చీకటిగా లరుగుంది. కళ్ళతో తెచ్చుకో. అసలు కనిపించట్లేదా? కళ్ళ పెట్టా ఎక్కడ మర్చిపోయాను. ఇది లేకపోతే మనకు దునియా అంతా అక్క ఏదో వాడండి అక్క తెలుగులోనే మళ్ళీ తెలుగులోనే దుర్లభం అని ఏమైనా ఉంటుందా వాడు? దుర్లభ్యంగా, దుర్లభంగా తెలియదు. ఓకే వాట్ ఎవర్, ఏదో ప్రాస వేద్దాం అనుకున్నాను, ఆ ప్రాస రాలేదు, తీసి పక్కన పడేద్దాం. సరే ఇక మనం అంత తెలుగు యూజ్ చేయలేం, కానీ మన నార్మల్ వాడుక భాష తెలుగులో మాట్లాడుకున్నామంటే మనకి స్పెట్స్ లేకపోతే దునియా అంతా చెప్పని చెప్పిన తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ ఏంటంటే, నాకు స్పెట్స్ లేకపోతే మనకి దునియా మొత్తం అంతా దిక్కులేదు.
దునియా అంతా దేకలేనురా. ఓకేనా, నేను చెప్పదలుచుకోవాలి డైలాగ్ పోయిగా. మా అక్క కాలేజ్కి వచ్చినాం. మా అక్క మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి మా అక్కకి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉండేదాను అక్క నువ్వు. ఐ మీన్ అంటే మీ కాలేజ్లో ఇది ఉంది, బోర్ కొట్టినప్పుడల్లా మా కాలేజీలో ఎడారి తప్ప ఏం లేదురా. ఒక చిన్న ఫిష్ పాండ్ తప్ప ఏం లేదురా. చిన్న పిచ్చుకని పడింది. డు నాట్ రన్. కయోటీస్ మే చేసా. కయోటీస్ ఎందుకుంటాయి? నేను సీనరీ చూపిస్తా ఉండండి, నన్ను ఏం చూస్తారు. మాకు వెళ్ళిపోతూనే ఉంది. ఆ ట్రీ చూడు ఎంత పెద్దగా ఉందో. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో ఆ ట్రీ అక్కడ. ఇక్కడికి వచ్చిన మనం నోరు తిరగని పేరుకి. అక్క అక్కడ ఆటమ్ లీవ్స్ ఉన్నాయి. అరటికి అమ్మ అరటికాయ చెట్ల దగ్గర పాములు ఉంటాయంట. నాకు ఎందుకు వచ్చింది వెళ్ళిపోతాం. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీరు. ఏదో ఒకటి. నేను అరటికాయ చెట్టు దగ్గర నుంచి దూరంగా ఉంటా ఫస్ట్. అక్క అక్కడ ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు అది? జస్ట్ స్టేషన్ అంతే. అంటే ఇది వరకు ఇల్లు ఉండేది. మనం వెళ్ళొచ్చా? ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అయ్యే వాళ్ళని చూస్తారు మీరు ఇప్పుడు. అంతే నేను. అక్క ఏంటి అక్క? జుజుబీసా ఇవే తీసుకాయస్. జుజుబీస్ ఎందుకు అవుతాయి వాళ్ళి? ఆరెంజెస్ అయితే నారింజకాయలు ఇవి అయితే చిన్నగా ఉన్నాయి కదా. చిన్నగుంటే జుజుబీస్ కదా. జుజుబీస్ అంటే రేగ్గాయలు. పేరు మార్చేసినట్టున్నారులే. ఇల్లు ఎంత ప్రిటీగా ఉందో. పోదామా? పోదాం కదా. ఒక దిక్కిటి పోయేస్తా నేను. ఇటు అంతా ఆరెంజెస్ ఉన్నాయి. ఏదో పౌలు కూడా అర్థం కావట్లే నాకు. ఎక్కి కోసుకోనికి ఇది కూడా పెట్టరు ఇక్కడ. మా అక్క తుంపేసింది దాన్ని. ఇదేం నిమ్మకాయ చెట్టు, సపోటా చెట్టు. కొంచెం చల్లగా ఉంది బాగా. ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా బాగా. కొంచెం నీకు నీడగాను. ఏమన్నా ఫ్రంట్ ఇంటి ఫ్రంట్ జస్ట్ నీకు స్టేషన్ అంతే. అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. తింటావా? వద్దు థ్యాంక్ యూ. పక్షి పరిగెడుతుందంటే ఎగరకుండా. అది ఎగిరింది. డాక్టర్ క్లార్క్. ఇలాంటి ఇల్లు చూస్తేనే నాకు కొంచెం భయం వేస్తుంది. మనం దూరంగా ఉందాం. అక్క రోజెస్. ఇదేందక్క ఇట్లా ఉంది రోజు? ఎంత పెద్ద రోజ్. కోసుకోవచ్చా? హే హనీబీ. హనీబీ కూడా వచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది హనీబీ. హాయ్ హనీబీ. హాయ్. హలో. ఎందుకు దాక్కుంటుంది నన్ను చూసి? దానికి ఆకలిస్తున్నట్టుంది. విడివిడిగా పెడతారు. సబ్ ట్రాపికల్, పామోయాసిస్ అని చెప్పి. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలో నీకు అన్ని పామ్ ట్రీస్, వెరైటీస్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉంటాయి. ఇంకో చోటకి వెళ్తే సబ్ ట్రాపికల్ ఉంటుంది. అక్కడ నేరేడుకాయ చెట్టు, మామిడి చెట్టు అన్నీ ఉంటాయి. పద మరి. ఒక నిమిషం ఉండి ఇప్పుడు వస్తాను. నేను వస్తున్నా. నాకేదో కనబడింది. పాములు గేములు కాదు, పువ్వులు కనబడాయి. ఎప్పుడు చూడు పాములు గోలే. లిల్లీస్ ఇవి. కెన్ యూ హోల్డ్ దిస్ ఫర్ మీ ప్లీజ్? స్మెల్ వస్తున్నాయా? స్మెల్ వస్తున్నాయి. బంతి తీసుకున్నామా? కోసం నాకు డబ్బులు కట్టమని అడగరు కదా. అడుగుతారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆటమ్ లీఫ్ని లైఫ్లో. అయ్యా, ఆటమ్ లీఫ్ ఫస్ట్ టైం చూసినా నేను లైవ్లో. పెద్ద చెట్టురా అక్క. ఇది 100 సంవత్సరాలు అయి ఉంటుంది అంటావా ఆ చెట్టు ఈజీగా. హాయ్.
చెట్టు ఈ ఏడకపోయినా ఈ మంద ఉంటారు చూడు, దాని మీద ఎవరో పేరు రాసిండ్రు. ఎట్లా రా టాలెంటెడ్ కిడ్స్ మీరు, ఏ చెట్టునే వదలరు. ఏడుకెళ్ళినా నువ్వేడికి ఇడిగిపోతున్నావు? అక్కడ దారి ఏడుందక్క? ఇగో నువ్వు షూ వేసుకున్నావు, నేనేమో ఈ హై హీల్స్ వేసుకొచ్చిన. ఫామ్ గేమ్ వస్తే నువ్వు సేఫ్గానే ఉంటావు, నేనే పోతా. హవాయిలో చెట్లలో దూరినంత కంఫర్టబుల్గా ఇక్కడ దూరలేకపోతున్నాను నేను. ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద చెట్టు చూడడం. చూడు ఎంతుందో, నేను ఇందులో ఇంత కూడా నేను. చూడు పువ్వులు ఎందుకు వస్తానన్నావు కదా, ఈ చెట్టు కూడా రూట్స్ ఆక్టోపస్ హ్యాండ్స్ లాగా. సన్ఫ్లవర్, నేను సన్ఫ్లవర్ చూసానా చిన్నప్పుడు. ఇప్పుడు నల్ల నేరేడు చెట్టు కోసం తిరుగుతుంది. ఇది సీజనా ఫ్రూట్స్ రానికి దానికి? అయ్యి షోర్ వరం నల్ల నేరేడుకాయ చెట్లు ఇట్లా ఉండిద్దా? నాకు తెలియదు. కింద గింజల్ని బట్టి ఇది చెట్టు అని కనిపెట్టింది నేను. సీ దట్ ఈస్ నల్ల నేరేడుకాయ గింజలు. కాయలున్నాయా? సమ్మర్లో వస్తాయి అంతే కదా, పూలు కాస్తాయి. అవి కొన్ని ఉన్నాయి చూడు, సమ్మర్లోకి అవి ఫుల్గా మెచ్యూర్ అవుతాయి. ఓ ఇప్పుడు మనం ఆ కాయల కోసం సమ్మర్లో రావాలంటాం, అంతే కదా? ఈ కాయల కోసం మనం సమ్మర్లో రావాలి. ఓకే. హే ఫైనలీ మై సిస్టర్ గట్ సంథింగ్ ఫర్ మీ. ఇది తినచ్చా? అది షూర్ పరం, దిస్ ఈజ్ వైల్డ్. ఇది మన నల్ల నేరేడుకాయ, వెళ్ళి తిని చూడ. నువ్వు కంప్లీట్ తిన్న తర్వాత వస్తాను. ఏదైనా అయిందంటే ఎవరైనా కానీ అలర్ట్గా ఉండాలి కదా. నా కాలేజ్ నేను ఇక్కడ చదువుకున్నప్పుడు నేను ఈ చెట్టు కింద చదువుకోవడం కాదు, కాయల కోసం వచ్చేదాన్ని. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళావా? ఆ చెట్టు ఎంత వెరైటీగా ఉంది, అవతార్ చెట్లాగా. నాకు గింజ వస్తుంది ఇందులో. అది మొత్తం నోట్లో వేసుకుని నమ్మలేం, అంటే నీకు ఇప్పుడు సీజన్ కాదు కదా. బాగానే ఉంది. సేమ్ మన నేరేడుకాయ లెక్క ఉంది, కాకపోతే ఫ్రెష్ తక్కువ ఉంది. నేను చెట్టు దగ్గరకు వచ్చా. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చెట్టు ఇట్లా ముడిసిపోతుంటే పరిస్థితి ఏంటి? ఇదంతా అయిపోయినట్టు. సరే పద పోదాం. దాన్ని ఆపలేం మనం. వెళ్తే ఫోటోలు తీసేసుకుంటాను నేను. మనం ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు యాజ్ యూజువల్గా మా అక్క ఒక బకెట్ పాప్కార్న్ తెచ్చుకుంది. లెట్స్ సీ ఏమున్నాయి ఇక్కడ. సోడా తీసుకుంటావా పెద్దది ఒకటి? ఏడకు వచ్చిన ఈ మిషన్ ఏందో. అవి సరిపోయింది అనుకుంటా. ఓకే, మనకు ఇప్పుడు ఏం కావాలి? ఎన్ని ఆప్షన్ ఇస్తే నేను కన్ఫ్యూజ్ అయితేనే. స్ప్రైట్ తీసుకుందామా? అదే తీసుకుందాం, ఇంకేం చెప్తాం. అరే స్ప్రైట్లో ఇన్ని ఫ్లేవర్స్ ఏంట్రా? చెర్రీ, వెనిలా, స్ట్రాబెరీ, పీచ్, గ్రేప్, లెమనేడ్, పైనాపిల్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం అట్లాగే తాగి దించికైనా నేను. టచ్ ద బాల్. రియల్లీ డ్యూడ్. మా అక్కడ అయిపోయింది కూడా. హే షో మీ యువర్ బకెట్ పాప్కార్న్. సినిమా అయ్యేంతవరకు కాదురా, ఇంటర్వెల్లోనే అవ చేసేస్తే మళ్ళీ వచ్చి రీఫిల్ తీసుకునిద్ది. అదే ఇంటర్వెల్లో అవ చేసేసి మళ్ళీ రీఫిల్ కోసం వస్తావు కదా అక్క, అదే చెప్తున్నా అక్క నేను. కుంఫు పాండా 4. ఇప్పుడు కాసేపు మనం మహేష్ బాబు దర్శనం చేసుకున్నాం. ఏందిరా ఇది భూత బంగ్లాలాగా ఇంత చీకటిగా ఉంది. హల్లెలూయా అన్నారు అప్పుడు. మళ్ళీ యాజ్ యూజువల్గా థియేటర్ అంతా మేము బుక్ చేసుకోండి. ఖాళీ. అదే నువ్వు సాయంత్రం 6 గంటల షోకి వచ్చావు అనుకో, అప్పుడు ఉంటారు జనం.
ఇప్పుడు అందరూ జాబ్స్కి వెళ్ళారు. అక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారు బ్రో, ముగ్గురు. వెళ్ళి మాట్లాడదామా? ఇంకొకరు కూడా వస్తున్నారు. ఇంకోళ్ళు కూడా వస్తారు. ఫైనల్లీ ఎవరో ఒక తెలుగు వాళ్ళు వస్తారు. వాళ్ళు సీట్కి హీట్. హే హే హే, ఇంతేనా? ఇంకా రిలాక్స్ కావాలి నాకు. తరన్ తరన్ తరరా దయామయ్యరాలు లిటరల్ డెనేషన్లో చూడడం అక్క. ఇంకెత్తుందిరా తెలగదు, చాలా లెక్క ఎక్కువ వేయదులే. అయిపోయినప్పుడు అడుగుతామండి. రీఫిల్ నువ్వే తీసుకొస్తావు. వాళ్ళు రీఫిల్ కదా నేను పట్టుకొస్తాలే. దయామయ్యరాలు పాప్కార్న్ వేసింది, పాప్కార్న్ తిన్నాను. నా అయిపోయింది. ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారు చూడు. పోరా. అరే నాకు రెండు క్వశ్చన్లు ఉన్నారా? మహేష్ బాబు ఎందుకు ఇంత క్యూట్గా ఉన్నాడు? రెండో క్వశ్చన్, అసలు మరదలు ఎందుకు పెట్టిర్రా సినిమాలో? ఏం కావాలి నీకు? నేను కనబడిన వాళ్ళందరిని అడుగుతున్నా ఎందుకు మరదలను పెట్టిర్రు అని చెప్పి. అంటే ఫోన్ చేసి అడగరాదు, పని పోతే. నెంబర్ లేదక్క, ఉంటే అడిగేదాన్ని. మెసేజ్ చేయండి. కాదు ఓకే, మహేష్ బాబు అంటే ఊరమాసు ఉన్నాడు కాబట్టి ఓకే, బట్ మరదలను ఎందుకు పెట్టిర్రు బ్రో? మరదలతో ఏం పని ఉంది అసలు? ఆ క్యారెక్టర్తో పనే లేదు. అంటే అమ్మాయి క్యూట్గా ఉంది అనుకో, ఆవిడ చాలా బాగుంది అనుకో, హీరోయిన్ కన్నా మరదలు బాగుంది. హే హలో, మా అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మంచి మర్యాద లేదు ఈ కాలంలో. అంతమంది వెనకాల అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా? అందరూ పిల్లలు. ఎందుకు? యూ డోంట్ లైక్ తెలుగు పీపులా? వాళ్ళని కూడా అడిగినా నేను, మరదలు ఎందుకు పెట్టరు బ్రో అని చెప్పి. అంటే తెలుగు వాళ్ళు కనిపించారు కదా, నాకు ఆత్రం మా అక్క మాట్లాడేస్తున్నాను అనమాట ఎవరితో పడితే వాళ్ళతోటి. ఉంటుంది మీకంటే ఏముంది బ్రో, 100 మంది తెలుగు వాళ్ళు ఉంటారాడా? మాకంటే ఈడకి వచ్చిన తర్వాత ఓ 10-15 మంది కనిపిస్తారేమో. ఇదే మా పిస్తా హౌస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి జాలికి కూర్చుంది మా అక్క. మనకున్నట్టు పిస్తా హౌస్ అంటే హడావిడిగా బిజీగా రద్దీగా ఇట్లాంటివి ఏమి ఉండవు, ఇట్లానే ఉంటాయి. 35 ఎవ్రీవేర్. బిర్యానీ కలర్ తప్ప ఫ్లేవర్ లేదు. మసాలా ఇట్స్ వెరీ మైల్డ్. इट्स वेरी माइल्ड. इसलिए मैंने बोला कि डबल मसाला चाहिए. నాకు ఈ మసాలాలో ఫ్లేవర్ అనేది మా అక్క బిర్యానీలో ఉన్న మసాలా తీసుకున్నా, వాటి చేత ఎక్స్ట్రా మసాలా రైస్ తెప్పించుకున్నా. ఇంత కష్టపడి ఇంత డ్రైవ్ చేసి వచ్చేది ఈ స్టోర్కి, ఇండియన్ కూరగాయలు, ఇండియన్ గ్రోసరీస్ కోసం. వీళ్ళు చూడు ఖర్చు లేకుండా కట్ చేసి పెట్టారు. అట్టపండు కూడా తొక్క తీసి పెడతారేమో ఫ్యూచర్లో. పెరుగు లెట్స్ గో. ఏందక్క ఏంది అన్ని పొటాటోస్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? పర్పుల్, రెడ్, స్మాల్, వైట్. వేయండి రా, రెయిన్బో కలర్లోనే వేయండి. నేను యోగర్ట్ తెచ్చుకుంటారా? నాకెందుకు రా బాబ్జీ, మనం వెళ్ళి యోగర్ట్ తెచ్చుకుందా. ఒక్క రైస్ ప్యాకెటే ఉంది, అది కాదు మంది గ్యాప్. వో ఇంకోటి తీసేసుకో, అయిపోయింది. మ్యాగ్ ఇక్కడ పెడతాం, సింగిల్ హ్యాండ్తో లేపుతా. ముక్తికి అనుసంధానమైనది అంబిక అగరబత్తి. ఈడనే ఎడ ఉండిద్ది, లేకపోయినా మనకు పర్లేదు, ఆల్రెడీ స్టాక్ ఉంది మన ఇంట్లో. ఇదిరా మన ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ మనకి చికెన్ మసాలా, గరం మసాలా, ఏ మసాలా కావాలంటే ఆ మసాలా దొరుకుతుంది. ఎవరెస్ట్ నా ఫేవరెట్. ఇది కావాలి ఇచ్చేయంటారా? ఓ 3-4 ఇచ్చేసారు అనుకో చికెన్ మసాలాలు. మసాలా లేకపోతే నేను బతకలేను బ్రో, కంపల్సరీ కావాలి. చాట్ మసాలా, టీ మసాలా, కాఫీ పొడి మసాలా. ఏందిరా టీలో కాఫీలో మసాలా వేసుకుంటారా? వేర్ ఇస్ ద గరం మసాలా? ఫ్రీ అయినా పర్లేదు, ఎవరెస్ట్ లేకపోతే. చూడు అందరికి మసాలాలు కావాలా? ఓకే లెట్స్ సీ వాట్ మసాలా వీ హ్యావ్ హియర్. నాకు ఇన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు కనిపించేసరికి ఏం తీసుకోవాలో తెలియట్లేదు. సిల్క్ ఎక్కడైనా ఉందని చూస్తున్నా. అయ్యాయ్, లెట్స్ గో. పక్క దుకాణంలోకి పోదాం.
ఫ్రూట్ అన్నట్టుంది. మా అక్క బిల్లింగ్ వేయించేలోపు నేను తీసుకోవాలి. ఉండొస్తున్నా. అరే ఉండు, నాకు దొరకట్లేదు. ఎక్కడుందిరా పబ్లిక్? దొరికింది. తర్వాత ఇదేంటి, ఇది చిన్నగా ఉంది, పెద్దది తీసుకున్నాం. వాట్ ఇస్ దిస్? హ్యాజల్నట్ వద్దు నాకు. ప్రోటీన్ నట్ట ఇదా? ప్రోటీన్ నట్ట అదా? లాస్ట్ టైం ఏదో తిన్నా గలీజ్ ఉంది. విచ్ వన్? లాస్ట్ మంత్లో కన్ఫ్యూజ్ అయితే ఏ రోజు త్వరగా తీసుకోవాలి నేను. అది గో విత్ ద రెగ్యులర్. నాకు ఫ్రూట్ అండ్ నట్, అట్లీస్ట్ ఫ్రూట్ అండ్ నట్ తిన్న ఫీలింగ్ అని వస్తుంది. రారా ఓకే, ఒక సిల్క్, ఒక ఫ్రూట్ అండ్ నట్ బిల్లు కట్టేస్తుంది. కట్టేసింది బిల్లు. హలో, ఎక్స్క్యూజ్ మీ, టాక్ అబౌట్ దట్. అరే మా అక్క ఒక జపనీస్ స్టోర్కి తీసుకొచ్చింది. సేల్లో ఈ జాకెట్ $99, $100. ట్యాక్సెస్ ఇంకో $10 ఎక్స్ట్రా వేస్తాడు అనుకో. వాడికి సేల్ అని పేరు పెట్టడం ఎందుకక్క? అట్లే కదా చలి చంపేస్తుంది. కానీ ఇక్కడ అదే మన ఇండియాలో అనుకో, ఈ జాకెట్ నేను 200 అని బేరపడతాను. బార్గెనింగ్ ఫీ నేను. హే లెట్ మీ కమ్ నో. ఎందుకురా డోర్ క్లోజ్ చేసేసింది? ఎందుకురా డోర్ క్లోజ్ చేసినా నేను రావద్దా? నేను తింటా స్ట్రాబెర్రీ క్రోసన్. ఓ హలో, ఐమ్ గోనా టేక్ దిస్ స్ట్రాబెర్రీ క్రోసన్. ఇదేరా మా లాస్ట్ స్టాప్. ఇంకా ఈ ఊరు వచ్చినామంటే షాపింగ్కి వెళ్తాం, సినిమాకి పోతాం, బిర్యానీ తింటాం, మళ్ళీ షాపింగ్కి పోతాం. ఓ టెంపుల్ మర్చిపోయినా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఎండ్ ఇంకా ఈ 7 లీవ్స్కి వచ్చి డ్రింక్ తీసుకుని క్రొసానో లేదంటే ఏదో ఒకటి తీసేసుకుని కార్కి తీసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడే నేను మీకు బాయ్ బాయ్ చెప్తాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి నేను నిద్రపోతాను. అందుకు బొరకపెట్టి సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ హాఫ్ స్లీపింగ్. చూడు ఒక్క పొద్దున ఏం చెప్పి నేను వచ్చేటప్పుడు నేను ట్రై చేస్తే వెళ్ళేటప్పుడు ట్రై చేస్తాను. శాంపుల్ వచ్చింది. Jasmine is too sweet. I don't like this one. I think I prefer jasmine. You want it ice or hot? Hot. ఇగో మీ చాక్లెట్ కోసం, మధ్య చాక్లెట్ స్ట్రాబెరీ కోసం. అబ్బో ఇందులో చీజ్ ఉండేదిరా, హెవీ ఉండేది, హెవీ షుగర్. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి 11:30, 12 అవుతుంది అనుకుంటా. 12 o'clockకి ఎట్లాగో నేను బ్రష్ చేసుకుంటా కదా, దాని ముందు తినేసేస్తాను, అయిపోయింది. ఇవాళ మొత్తానికి ఒళ్ళు హూనం అయిపోయిందిరా తిరుగుడికి. అదే ఇండియాలో ఉంటే వారానికి 3-4 సార్లు ఇట్లా తిరిగేదాన్ని. కానీ ఏం చేస్తాం, వీడికి సినిమాకి వచ్చినప్పుడే తిరుగుతాను, 2 నెలలకు ఒకసారి. మన ఊర్లో కూడా తిరుగుతాను అనుకో, అది వేరే విషయం. బట్ ఇది కొంచెం స్పెషల్ తిరుగుడు అనమాట. అప్పటికి నాకు తెలుస్తుంది. ఎనీవే ఇక సరే నేను ఉంటాను. బాయ్. ఏ మాట మహేష్ బాబు మాత్రం వదిలిపోయాడు. అంటే ఆయన ఏజ్కి ఆయన అలా ఉన్నాడు అంటే నేను ఆశ్చర్యపోయా. కత్తిలా ఉన్నాడు అంటే నా ఉద్దేశం కత్తిలో షార్ప్గా కాదు, నిజంగానే కత్తిలా ఉన్నాడు. బాయ్ బాయ్, గుడ్ నైట్.